టీటీడీ పట్టు వస్త్రాలు సాలువాల కొనుగోళ్లకు సిద్ధమైంది. పాలక మండలి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. గతంలో నాసిరకం వస్త్రాలు సాలువాల కొనుగోళ్లు జరిగాయని భావించిన పాత టెండర్స్ ని రద్దు చేసి ఆప్కో కో ఆప్టిక్స్ నుండి మాత్రమే కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ వస్త్రాల్లో పట్టు లేదన్న ఆరోపణలను టీటీడీ పాలక మండలి సీరియస్ గా తీసుకుంది. గత ప్రభుత్వంలో నాణ్యమైన పట్టు వస్త్రాలు శాలువల కొనుగోళ్ల పేరిట కోట్లల్లో అవినీతి జరిగిందని భావించిన టీటీడీ ఈ మేరకు విజిలెన్స్ రిపోర్టును పరిగణలోనికి తీసుకుంది. పట్టు వస్త్రాలు శాలువల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని గుర్తించి గతేడాది డిసెంబర్లోనే టీటీడీ ప్రైవేటు వ్యక్తుల టెండర్లను రద్దు చేసింది. నాణ్యమైన పట్టు వస్త్రాల కొనుగోలుకు ప్రొక్యూర్మెంట్ వింగ్ కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు టీటీడీకి వస్త్రాలను వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్ దాని అనుబంధ సంస్థల నుంచి పట్టు కాని పాలిస్టర్ వస్త్రాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు టీటీడీ విజిలెన్స్ నివేదిక ద్వారా తేలింది. ఇప్పటికే నాణ్యత లేని పట్టు వస్త్రాల కొనుగోలును టీటీడీ నిలిపివేసింది. ప్రతి 3 నెలలకు ఒకసారి వస్త్రాలను కొనుగోలు చేస్తున్న టీటీడీ వాటిని భక్తులకు వేదాశీర్వచనం కోసం వినియోగిస్తోంది. రోజు దాదాపు 100కు పైగా వస్త్రాలను వినియోగిస్తున్న టీటీడీ నాణ్యమైన పట్టు వస్త్రాల కొనుగోలుపై దృష్టి సారించింది. పలు సంస్థలతో చర్చలు జరిపిన టీటీడీ ప్రొక్యూర్మెంట్ వింగ్ ఇకపై ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడులోని కోఆప్టెక్స్ సంస్థల నుంచి మేలు రకం చేనేత వస్త్రాలను అధిక మొత్తంలో కొనాలని నిర్ణయించారు. ఇందుకోసం 44,20 లక్షలను ఆప్కో, కోఆప్టెక్స్ సంస్థలకు చెల్లించేందుకు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. 44.2 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకి చెందిన కోఆప్టెక్స్ వారి నుండి పట్టు వస్త్రాలు, దుప్పటాలు తదితర కొనుగోలు చేయాలని చెప్పేసి ఆ రెండు కూడా గవర్నమెంట్ సంస్థలు కాబట్టి అది ఆమోదం తెలపడం జరిగింది. టీటీడీ బోర్డు నిర్ణయంతో పట్టు వస్త్రాలు శాలువల అక్రమాలకు చెక్ పెట్టినట్లయింది. వేదాశీర్వచనం తీసుకునే భక్తులకు నాణ్యమైన చేనేత వస్త్రాలను ఇకపై అందించనుంది.